Please cooperate. నా గురుకుల ఫ్యామిలీ అందరికీ శుభ మధ్యాహ్నం. రెస్పెక్టెడ్ ప్రిన్సిపల్ సార్, రెస్పెక్టెడ్ ప్రిన్సిపల్ సార్ అనే కంటే రెస్పెక్టెడ్ మై డాడ్ అనడం బాగుంది. రెస్పెక్టెడ్ మై డాడ్. ప్రస్తుత ఈ కళాశాల ప్రిన్సిపల్ మేడం గారికి, అలాగే మనమందరం ఉన్నప్పటి గురువులు ఈ వేదిక మీద ఉన్నారు, ప్రస్తుత గురువులు కూడా ఉన్నారు. వేదిక మీద ఉన్నటువంటి గురువులందరికీ నమస్కారాలు. ముందుగా నేనెవరో చెప్పాలి. ఆల్రెడీ నా పేరు చెప్పేసిండ్రు, మళ్ళీ చెప్పాలా? నా పేరు సరిత. ఈ కళాశాల ప్రారంభమైనప్పటి మొదటి బ్యాచ్ విద్యార్థిని. చాలా చిన్న బిల్డింగ్లో మొదలైంది మన స్కూల్. అప్పుడు ప్రిన్సిపల్ సార్ ఒక్కరే ఉన్నారు. నిజంగా అన్నీ సారే చూసుకునేవాళ్ళు. పీడీ కూడా లేకుండే, అప్పుడు హెచ్ఎస్ లేకుండే. సరే పీడీ అయి మనల్ని 4 గంటలకి లేపి ఎక్సర్సైజ్ చేయించేవాళ్ళు. అందుకే చాలా ఆరోగ్యవంతులుగా ఉన్నాం, చాలా సంతోషంగా ఉన్నాం. మనం చాలా హ్యాపీగా ఈ ప్రోగ్రాంకి రాగలిగినాం. నిజంగా కన్నబిడ్డల్లాగా చూశారు మనల్ని సార్. అందుకే మై డాడ్ అన్నాను సార్ని. నేను ఒకటి చెప్తాను. ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ సినారే గారు ప్రపంచ పదులలో చెప్పినటువంటి ఒక చక్కటి కవితా పంక్తి ఏంటంటే, నువ్వెంతటి ఎత్తుల్లోకి ఎదిగినా జన్మించిన సంచిని మరవకోదన్ అంటారు ఆయన. అంటే మనం ఏ స్థాయిలో ఉన్నా కూడా, ఢిల్లీకి రాచైనా తల్లికి కొడుకే అంటారు కదా, గుర్తుందా? తెలుసా ఈ సామెత? ఎందుకు చెప్తున్నానంటే, సామెతలు ఎందుకు వస్తున్నాయో తెలుసా? నేను తెలుగు అధ్యాపకురాలి, అందుకే వస్తున్నాయి. నువ్వెంతటి ఎత్తుల్లోకి ఎదిగినా జన్మించిన సంచిని మరవకోదని అంటారంటే, మనం ఏ స్థాయిలో ఉన్నా కూడా మనల్ని కన్నటువంటి తల్లిదండ్రుల్ని, మన ఎదుగుదలకి కారణమైనటువంటి వాళ్ళెవ్వరినీ కూడా మనం మర్చిపోకుండా మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. నిజంగా ఈ కళాశాలలో అక్కడ మన కోసం రేయింబవలు కాపలా కాసేటటువంటి వాచ్మెన్స్ దగ్గర నుంచి మనకి 3 పూటలు వండి పెట్టినటువంటి, ఇక్కడ వండి పెట్టినటువంటి వర్కర్స్ వరకు వాళ్ళందరినీ మనం గుర్తుపెట్టుకొని వారి పట్ల ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతని మనం కలిగి ఉండాలని కోరుకుంటున్నాను. నేను ఎప్పుడూ నా స్టూడెంట్స్కి, నిజంగా నేను ఎవరో చెప్పాలి అని అన్నాను కదా, ఇక్కడ మా తెలుగు సార్ ఉన్నారు, గజారాం సార్, ఇంకా తెలుగు బోధించినటువంటి మేడమ్స్ కూడా ఉన్నారు, వారు రాలేదు. మీ దయ వల్ల, మీరు అందించిన జ్ఞానం వల్ల మా సార్ నిష్ణాతులైనటువంటి ఉపాధ్యాయుల్ని ఎంపిక చేసుకొని మమ్మల్ని మాకు పాఠాలు చెప్పించి జ్ఞానవంతుల్ని చేసిన ఆ పుణ్యం వల్ల, వారి దయ వల్ల నేను నా గురుకుల కుటుంబంలో అధ్యాపకురాలిగా పనిచేస్తున్నా. ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్డి చేస్తున్నాను. కొద్ది రోజుల్లో నేను డాక్టరేట్ అందుకోబోతున్నాను. నా స్టూడెంట్స్కి నేను ఒక ఉదాహరణ చెప్తా. ఎప్పుడైనా ఏంటంటే, ఈ గురుకులంలో ఉన్నటువంటి టీచర్స్, గురువులందరూ కూడా టీచర్స్ పట్ల ఎట్లాంటి శ్రద్ధ కలిగి ఉన్నారు అనడానికి ఈ ఉదాహరణ ఏంటంటే, పాఠశాల పిల్లి వంటిదంట, కళాశాల కోతి వంటిది. పిల్లి కోతి గురించి తెలుసా సార్? మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పరా ప్లీజ్? పిల్లి కోతి అని ఎందుకంటున్నానంటే, పిల్లి తనకి పిల్లలు పుట్టినప్పుడు పిల్లల్ని పట్టుకొని తిరుగుతుంది. ఎందుకో తెలుసా?
వాటికి ఏ హాని జరగకుండా, ఎవరి నుంచి వాటికి హాని జరగకుండా వాటిని ప్రొటెక్ట్ చేసుకోవడానికి. ఎందుకంటే చిన్నతనంలో ఉన్నప్పుడు మనకైనా సరే చాలా మెచ్యూరిటీ మైండ్ ఉండదు. కళాశాల లెవెల్కి వచ్చిన తర్వాత మెచ్యూరిటీ మైండ్ ఉంటుంది, ఆలోచన విధానంలో కూడా మార్పులు ఉంటాయి కదా, అవునా కదా? సో పిల్లి అని ఎందుకంటున్నానంటే, మనం పాఠశాల విద్యార్థులుగా ఉన్నప్పుడు మన గురువులు కూడా, అంటే మన సొసైటీ విషయానికి వస్తే కళాశాల కూడా కోతి వంటిదే అని చెప్తాను నేనైతే. మనల్ని కూడా పిల్లిలాగా మనకి ఏ హాని జరగకుండా మనల్ని ఆ పిల్లికున్న పిల్లుల్లాగా మనల్ని ప్రొటెక్ట్ చేసుకున్నారు మన గురువులు. కోతి అంటారా? ఇకపోతే కోతికి పిల్లలు పుట్టిన తర్వాత కోతి పిల్లలు కోతిని పట్టుకోవాలి. కోతి ఎక్కడ వదిలేసినా మెచ్యూరిటీ లెవెల్ వాటికి ఉంటుంది కాబట్టి వాటిని అవి ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాయి. కొంచెం మెచ్యూరిటీ లెవెల్స్ ఉంటాయి కాబట్టి అందుకే కళాశాలని కోతి అన్నాను. అర్థమవుతుందా? ప్లీజ్ రెస్పాండ్. చెప్పండి. సో ఈ ఉదాహరణ ఎప్పుడు నా స్టూడెంట్ చెప్తాను. ఈ స్కూల్లో ఎక్కువ టైం తీసుకోను. ఈ స్కూల్లో నాదొక అనుభవాన్ని నేను చెప్తాను. నేను 10th క్లాస్ ఆర్ 9th క్లాస్లో ఉన్నప్పుడు నాకు బాగా ఫీవర్ వచ్చింది. ఒక 4-5 డేస్ నేను ఫీవర్తో బాధపడుతున్నా. అసలు ఫుడ్ తినాలనిపిస్తలేదు నాకు. 4వ రోజు, అప్పటికే నాకు 4వ రోజు అయింది. సిక్ రూమ్లో అలా పడుకున్నాను. 4వ రోజు నాకు రాత్రి 1 o'clock ఆ టైంలో బాగా వామిటింగ్స్ అవుతున్నాయి. ఈ విషయం సార్కి తెలుసు, నాకు ఫీవర్ వచ్చిన విషయం తెలుసు, నేను తినట్లేదు అనే విషయం తెలుసు. 1 o'clock సార్ వచ్చారు. వచ్చి అమ్మాయి ఏమీ తినట్లేదు, పాపం చాలా నీరసంగా ఉంది అని చెప్పి నాతో కొద్దిసేపు కూర్చొని నువ్వేమైనా తింటావారా? అప్పటికే వామిటింగ్స్ అయ్యి చాలా నీరసం అయిపోయి ఉన్న బాడీ అంతా నీరసంగా ఉండిపోయింది. సారు వచ్చి చాలాసేపు అంతరాత్రి నాతో కూర్చొని, నా చుట్టూ ఇంకా 2-3 నా ఫ్రెండ్స్ ఉండి నన్ను చాలాసేపు బుజ్జగించి నా నీరసం నుంచి నన్ను బయట పడేయడానికి, మీ ఇంట్లో టీవీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా, మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉంటారు, ఇలా నాతో మాట్లాడి నా నీరసం తగ్గించడానికి నాతో చాలాసేపు కూర్చొని ఆ రాత్రి ఇంట్లో మేడం చేసినటువంటి ఏదో చపాతీయో ఏదో ఉంటే తెప్పించి నాకు తినిపించి నేను పడుకున్న తర్వాత సార్ వెళ్ళిపోయాను. నిజంగా ఈ అనుభవం నాకు గుర్తొస్తుంటే కన్నీళ్ళు వచ్చేస్తాయి. నిజంగా ఈ సభా వేదికగా మీ పాదాలకి నమస్కరించాలని ఉంది సార్. సో మన గురువులు మనకిచ్చినటువంటి జ్ఞానం, వారు మన పట్ల కలిగి ఉన్నట్టు నిజంగా ఇప్పటికీ సార్కి అందరి ఇళ్ళ పేర్లు గుర్తుంటాయి, అందరి ఇంటి పేర్లు గుర్తుంటాయి. సార్కి ఉన్న మెమొరీ పవర్ అనేకంటే సార్కి ఉన్నటువంటి ఒక్కొక్క విద్యార్థి పట్ల ఉన్నటువంటి శ్రద్ధ, ఒక్కొక్క విద్యార్థి పట్ల వారు కలిగి ఉన్నటువంటి బాధ్యత, జాగ్రత్త అని చెప్పొచ్చు. నిజంగా మనలో చాలామంది చెల్లెళ్ళు టీచర్లుగా వివిధ ఇతరమైనటువంటి వృత్తులలో స్థిరపడి ఉన్నారు అంటే నిజంగా అది సార్ మనకు అందించినటువంటి ప్రోత్సాహమే. సార్ మనం ఇక్కడ ఉన్నటువంటి ఉన్నప్పుడు మనల్ని బాధ్యతగా చూసుకున్న విధానమే. సో ఈ అవకాశం ఇచ్చినటువంటి నా గురువులకి, నా గురుకుల కుటుంబం అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్.